ఆచార్య ఇంజనీరింగ్ వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల మెడికల్ కాలేజీకి ఇచ్చి దానికి బదులుగా తంగడించలో పొలాన్ని ఇచ్చారు. తంగడించలో 2 సంవత్సరాలైనా ఆ పరిస్థితి ఎలా ఉందో ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. అక్కడ గడ్డినైనా తొలగించని వైనం ఇక్కడ ఉంది. నంద్యాలలో ముఖ్యమైన పంటల గురించి పరిశోధన జరుగుతూ ఉన్నాయి. వరి, సోర్గం కానీ, పత్తి, మిల్లెట్స్, శనగ, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు అన్ని పంటల గురించి జాతీయ పరిశోధన స్కీమ్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక ముఖ్యమైన ఈ పంటల్లో మంచి టెక్నాలజీస్ డెవలప్ చేసి రైతులకు అందించడం జరిగింది. డెవలప్ చేసినటువంటి వెరైటీస్ కానీ, హైబ్రిడ్స్ కానీ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. దీనివల్ల మన రాష్ట్ర రైతాంగానికి కాకుండా దేశంలోని రైతులు కూడా ఎంతో సేవలు మన సైంటిస్టులు RIRS నంద్యాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. చరిత్ర కలిగినటువంటి సంస్థని దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి అక్కడ మెడికల్ కాలేజ్ అనే పేరుతో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన సంస్థని భ్రష్టు పట్టించడం అనేటువంటి చాలా శోచనీయమైనటువంటిది. అయినా మెడికల్ కాలేజీ రావడం అనేటువంటి మేమే వ్యతిరేకం కాదు. అదేవిధంగానే మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన సంస్థని ఇక్కడ తంగడించ ఫారంలో డెవలప్ చేస్తామని చెప్పి మరి ఈ కాలం అంతా కూడా దాదాపు 2-3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ తంగడించ ఫారంలో ఉన్నాం. ఇదంతా కూడా చూస్తుంటే మరి నిజంగా ఇది వ్యవసాయ పరిశోధన క్షేత్రంగా ఉందా, లేకుంటే ఇదే విధంగా కంప చెట్లు అనేటువంటి మంచి విధంగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులకే కాకుండా యావత్ భారతదేశ రైతులకు దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ధ్వంసం చేశారు నంద్యాల స్థానిక ప్రజానాయకులు. వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులకు విలువ రావడం కోసం, లేదా ఈ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కొట్టేయడం కోసం ధ్వంసం చేశారు. 50 ఎకరాలను మెడికల్ కాలేజీకి ఇచ్చారు. మెడికల్ కాలేజీ మేము ఎప్పుడూ స్వాగతించాం. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాలు ఇక్కడ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం నంద్యాల పరిశోధన స్థానాన్ని ధ్వంసం చేశారు. అయితే మెడికల్ కాలేజీకి బదులుగా ఇచ్చిన భూమి తంగడించలో భూమిలో గడ్డిని కూడా తొలగించకుండా అలాగే పక్కన పడేసిన వైనం మనకు స్పష్టంగా కనపడుతోంది. 100 సంవత్సరాలు ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం వేరే ప్రదేశంలో పెట్టాలంటే, ఇంకో స్థానంలో ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారు 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఖర్చుతో పాటుగా ఆ స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరు స్థాయిలో పరిశోధన స్థానాన్ని తీసుకురావాలన్నా 20-25 సంవత్సరాల టైం పడుతుంది. అంటే పరిశోధనలో సుమారు 20-25 సంవత్సరాలు వెనకబడే పరిస్థితి ఉంది. తక్షణమే కలెక్టరేట్ మార్పు కోసం అన్ని రాజకీయ పార్టీలు స్పందించి మిగిలిన 50 ఎకరాలు ఉన్న RIRSను దాన్ని అభివృద్ధి చేసే దిశగా పాటుపడాలి.